ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 28 7వ చరణాన్ని మనం చూస్తే, యెహోవా నా ఆశ్రయదుర్గము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక అనేటువంటి మాటని భక్తుడు తెలియజేస్తున్నాడు. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము అనేటువంటి మాటని భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, అందుకే ఆయన వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. హృదయపూర్వకంగా నువ్వు దేవుని అనుసరించినప్పుడు, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మనకు సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఎప్పుడనంటే నీవు హృదయపూర్వకంగా ఆయన యందు నమ్మిక ఉంచాలి, ఆయనను ఆశ్రయించాలి. భక్తుడు ఆయనను హృదయపూర్వకంగా ఆశ్రయించాడు, ఆయన యందు నమ్మిక ఉంచాడు, ఆయనను కేడెముగా ఆశ్రయముగా కలిగి ఉన్నాడు గనుక దేవుడు అతని జీవితంలో గొప్ప కార్యాలు అతనికి సహాయం చేశాడు. ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో, హృదయపూర్వకంగా ఆయనను అనుసరించి నడుస్తుంటారో, పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో అనుసరించినప్పుడు, హృదయపూర్వకంగా దేవునిని అనుసరించి నడిచినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. దేవుడు తన కృప చేత, తన మేలు చేత నిన్ను తృప్తిపరిచేవాడు, తన సహాయాన్ని నీకు అందించేవాడు, తన కృప చేత నిన్ను బలపరిచేవాడు. దేవుని సేవకుడు మాట్లాడుతూ, నాకు ఆశ్రయము, ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు, కేడెముగా ఉన్నటువంటి వాడు, కష్టాల్లో ఇబ్బందుల్లో కేడెముగా షీల్డ్ వలె నిన్ను కాపాడేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. అందుకనే నీకు సహాయం చేయడం. ఎవరైతే పూర్ణ హృదయంతో హృదయపూర్వకంగా ప్రభుని అనుసరిస్తారో వారి జీవితాల్లో దేవుడు సహాయం చేసేవాడు. నీ జీవితంలో సహాయం లేదని బాధపడుతున్నావా? దేవుని వైపు చూడు, పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించి వెంబడించు. దేవుడు గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. తల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ కొద్ది మాటల్ని మా వెనుకల్లో దీవించండి నాయన. మీరు మాకు సహాయకర్తగా, సహాయం చేసే దేవుడుగా మాకున్నందుకు నీకు స్తోత్రాలు. ఏమి ఇవ్వగలం నీ ప్రేమకు? ఇదిగో నీ ప్రియబిడ్డని చేతులకు అప్పగిస్తుండగా దిన దీవెనలతో బిడ్డలను దీవించి నీ కృపలో వర్ధలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.